గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మనం ఎక్సెల్లో సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. మరియు ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని జనరేట్ చేసే విధానంలో ఎన్ని మెథడ్స్ ఉన్నాయో ఒక్కొక్క మెథడ్ని మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. సో ఫస్ట్ నేను డ్రాగింగ్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నేను 1 అనే వాల్యూ డిఫైన్ చేశాను, తర్వాత 2 అనే వాల్యూ ఇన్సర్ట్ చేశాను. ఈ 2 సెల్స్ని మనము సెలెక్ట్ చేసుకొని ఫిల్ టూల్ని డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా నాకు నెంబర్స్ అనేది జనరేట్. సో ఇది ఒక మెథడ్. మళ్ళా సెకండ్ మెథడ్ ఏంటి అంటే ఫిల్ సిరీస్ ఆప్షన్ యూజ్ చేసుకొని సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఎలా జనరేట్ చేయాలో చూడండి. సో ఫస్ట్ ఇక్కడ నేను 1 అనే వాల్యూ ఇన్సర్ట్ చేశాను. సో నాకు ఎంతవరకు వాల్యూస్ కావాలో ఆ కాలమ్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని నేను ఫిల్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి సిరీస్ ఆప్షన్ చూజ్ చేసుకొని నాకు డేటా అనేది కాలం వైజ్ కావాలి కాబట్టి కాలంని సెలెక్ట్ చేసుకున్నాను. బట్ నాకు నెక్స్ట్ వాల్యూ 2 కావాలి కాబట్టి స్టెప్ వాల్యూ అనేది 1 ఇచ్చాను. ఎంతవరకు కావాలి 20th వరకు కావాలి కాబట్టి ఇక్కడ నేను 20 అనేది ఇచ్చాను. నెక్స్ట్ ఓకే బటన్ ప్రెస్ చేయగానే నాకు ఆటోమేటిక్గా సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్. సో ఇది సెకండ్ మెథడ్. మరి థర్డ్ మెథడ్ యూజ్ చేసుకుని సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని ఎలా జనరేట్ చేయాలి. ఇక్కడ మనం ఫార్ములాను యూజ్ చేసుకుంటాం. ఏంటి ఆ ఫార్ములా అంటే సీక్వెన్స్ అనే ఫార్ములా. సో మనం ఎక్సెల్లో ఏదైనా ఒక ఫార్ములాని డిఫైన్ చేసేటప్పుడు ఫస్ట్ ఈక్వల్ ఆపరేటర్ని డిఫైన్ చేయాలి. సో నేను సీక్వెన్స్ అనే ఫార్ములాను యూజ్ చేసుకున్నాను. ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ రోస్, ఎన్ని రోస్లో వాల్యూస్ కావాలి 20th వరకు కావాలి కాబట్టి 20 అని ఇచ్చాను. నెక్స్ట్ ఎంటర్ ఇవ్వగానే నాకు సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్.